మీరు ఏ ఇయర్లో వచ్చారు సార్ మొట్టమొదటి స్వామి? నేనండి 1970. 70 అయితే మీకు అంత ఉండదు. అప్పటికి చిన్న మందిరం కూడా ఇలాగ లేదు. తర్వాత చిన్న చిన్న బ్లాక్స్. మొట్టమొదటి ఆ వరుస ఉండేదండి, ఈ వరుస కూడా లేదు. అది కస్తూరి గారు వాళ్ళు ఉండేవారు. కస్తూరి గారు చిన్న చిన్న ఇళ్ళు. కస్తూరి గారు neighbor-ఏ మేము. ఉన్నాయండి. మీరున్నారు అప్పుడు? ఉన్నాయండి. ఆ చిన్న చిన్న ఇళ్ళు ఉండి ఇంకా బ్లాక్స్ రాలేదు. బ్లాక్స్ కూడా రాలేదు. అవునండి. ఈ పక్క సార్ట్ ఆఫ్ వెస్టర్న్ సైడ్ బ్లాక్స్ రాలేదు సార్. చిన్న చిన్న బ్లాక్స్. అవును సార్. అక్కడ ఉండేటప్పుడు మీకు తెలియని స్వామి ఇంటికే వచ్చేవారు. ఆ పాన్ను అదంతా తీసుకునేవారు, కాఫీ తీసుకునే అంతా కృష్ణలీలలాగానే. అక్కడ అప్పుడు ఏమైందంటే ఇక్కడ బ్యాంక్ వసతి ఏమీ లేదండి, సెక్యూరిటీ ప్రాబ్లం ఉండేది. సో మంచి కుటుంబీకులు, కొంచెం పెద్ద అంతస్తు లేడీస్ అంతా కూడా నగలు నాణ్యాలు ఇవన్నీ కూడా స్వామి దగ్గర డిపాజిట్ చేసేవారు. అది స్వామి బీరువాళ్ళు పెట్టేవాళ్ళు మందిరంలో, సేఫ్ కస్టడీ. ఇప్పుడు నీళ్ళు వసతి కూడా లేదండి, ట్యాప్స్ గీప్స్ కూడా లేవు. కింది నుంచి బిందెలతో అప్పుడు కోమిటి కోనమ్మ వీళ్ళంతా ఉండేవాళ్ళు పాపం. అనుకుండే ఊరికి వ్యసనం అవుతుంది వీళ్ళంతా పోయి. చరిత్రలో పేర్లు డౌన్ ది మెమరీ లేన్, పార్ట్ ఆఫ్ హిస్టరీ అయిపోయింది అదంతా. ఇప్పుడు పైకి బిందెలతో తెచ్చి పోసేవారు అనమాట. మనం కూడా కొడైకెనాల్లో స్వామి చెప్తున్నారు ఆమె గురించే, కోనమ్మ గారి గురించి. చాలా మంచి భక్తురాలు. సరే ఇది ఇట్లుండగా ఆమె ఏ కారణం చేతనో ఆ పని ఇంకొకరు తీసుకున్నారు. సమ్ యంగర్ పర్సన్ ఫ్రమ్ నెల్లూరు సైడ్ తీసుకొని ఆ అబ్బాయి తెచ్చి నీళ్ళు పోయటం అటు జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే స్వామి సడన్గా వచ్చి, అరే నేను పలానా నేను అక్కడ నగ పెట్టింటే అది మిస్సింగ్ అన్నారు. మళ్ళీ ఈయన చూస్తే అదే కాకుండా నేను ఆయన జోబీలో చూసినాను స్వామి చెప్పడం. ఇప్పుడు ఈ నెక్లెస్ ఇట్లాంటివంతా వెనకాల కుచ్చులు వేసేవాళ్ళు స్మాల్. అవునండి. వాడు లోపల పెట్టుకున్నాడు ప్యాంట్ జోబీలో, ఆ కుచ్చు మాత్రం బయట కనపడుతుంది. అది స్వామి గమనించాడు. ఇట్లా అయింది రాజా, ఇట్లా పోయింది, ఏం చేసేది, వాడికి ఏం బదులు చెప్పేది స్వామి. అయితే ఎట్లా స్వామి? మళ్ళీ వాడు చూస్తే ఇది అబ్స్కాండింగ్ అయిపోయింది. ఎన్నో నాళ్ళు అయిపోయింది, ప్రాబ్లీ కుదువు కూడా పెట్టింటాడో ఏమో. ఇట్లా పరిస్థితుల్లో స్వామి మరి ఏం చేయాలి స్వామి? నాకేం తెలుసు స్వామి. సరే అయితే ఉండు అని చెప్పి ఇట్లా అన్నారు, అంతేనండి. ఖర్చీఫ్తో కూడా మూట కట్టి నగలాడబడినాయి. వాళ్ళ వారికి అసంభవం ఏముంది వారికి, ఏది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో అట్లా అయింది.